హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మినీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చికెన్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసం వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, 2 టమాటా పండ్లు కట్ చేసి వేసి మెత్తని పేస్ట్లా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా 1 కప్పు వరకు కట్ చేసుకుందాము. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 కేజీ చికెన్కి వచ్చి ఒక పెద్ద చెంచాతో 1 చెంచా నూనె వేసుకున్నానండి. నూనె హీట్ అయ్యాక 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త రంగు వచ్చాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసి మసాలా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు నేను వేయించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి టమాటా మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్నాక మసాలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన మసాలా కాస్త ఎర్ర రంగు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్లు ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి మసాలా అంతా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న మసాలాలో కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ మనం మసాలా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు మసాలాని ఉడకనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మన మసాలా ఎంత బాగా రంగు వచ్చిందో, ఎర్రగా నూనె కూడా పైకి తేలిందండి. ఇప్పుడు వచ్చేసి మనం అందులో నేను ముందుగానే చికెన్ని 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసుకున్నాక మన చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటూ 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల వరకు మనం చికెన్ని ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి 1 గ్లాస్ వరకు నీళ్లు పడతాయి. ఇప్పుడు వచ్చేసి అందులో సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 5 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూద్దాం మన చికెన్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా వచ్చిందో. మనం ఎప్పుడన్నా మసాలా కర్రీ చేసుకోవాలంటే, మనకు మసాలా తిక్కుగా రావాలంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా కొబ్బరి పొడిలో టమాటా పండ్లు వేసి మిక్సీ పట్టుకోండి. మసాలా మనకి చాలా తిక్కుగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కసూరి మేతి చేతులు వేసి క్రష్ చేసి వేసుకుంటే మన చికెన్కి ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది.
కసూరి మేతి వేసుకున్నాక ఒక 2 నిమిషాల వరకు వేయించుకుంటే ఆ స్మెల్ అంతా మన కర్రీకి బాగా పట్టేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన చికెన్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.